హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఈరోజైతే నేను ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుతున్నాను. సో మీరు థంబ్‌నెయిల్ చూసే వచ్చి ఉంటారు, టైటిల్ చూసి. సో ప్రెగ్నెన్సీలో మనకి ఉమ్మనీరు ఎంత ఉండాలి, ఎంత ఉమ్మనీరు ఉంటే మనకి నార్మల్ డెలివరీ అవుతుంది, ఎంత శాతం ఉండాలి అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్తానండి. సో మన కడుపులో 9 నెలలు బేబీకి అయితే ఉమ్మనీరు ఒక రక్షణ కవచం లాగా కాపాడుతుంది. అసలు ఉమ్మనీరు అనేది మన కడుపులో ఎలా తయారవుతుందో తెలుసా మీకు? అయితే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత తల్లి ద్వారానే మనకి ఉమ్మనీరు అనేది లోపల ఫామ్ అవుతుందండి. కానీ బేబీ పెరుగుతూ ఉండే కొద్దీ బేబీ యూరిన్ అనేది పాస్ చేస్తుంది కదా, అట్లా దానివల్ల ఉమ్మనీరు అనేది పెరగడం అయితే స్టార్ట్ చేస్తుంది. మనం నార్మల్గా మన వల్లనే ఉమ్మనీరు వస్తుందని అనుకుంటాము. చాలాసార్లు నేను కూడా అట్లనే అనుకున్నా, కానీ బేబీ యూరిన్ అయితే పాస్ చేస్తుంది కదా, సో అట్లా ఉమ్మనీరు అనేది లోపల తయారవుతుంది. ఆ ఉమ్మనీరులో బేబీ అయితే ఉంటుందండి. అయితే బేబీకి యూరినరీ ట్రాక్ అనేది బాగా పనిచేస్తేనే మనకి ఉమ్మనీరు అనే శాతం అనేది కరెక్ట్ లెవెల్లో ఉంటుందండి. సో మొదలు ఉమ్మనీరు తల్లితోనే స్టార్ట్ అవుతుంది, కానీ ఉమ్మనీరు పెరిగేది మాత్రం బేబీ మూత్రంతోనే అండి. సో చాలామందికి ఈ విషయం తెలీదు. సో నార్మల్గా ఉమ్మనీరు సెంటీమీటర్లో కొలుస్తారు. మన స్కానింగ్ రిపోర్ట్లలో కూడా ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అని ఉంటుంది. సో అక్కడ రాసి ఉంటుందండి, మనకి నీరు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని తెలుస్తుంది, అక్కడ రాసి ఉంటుంది. సో మీరు కనుక 20 నుండి 35 వారాలలో ఉంటే కనుక స్కానింగ్ రిపోర్ట్స్ని చూసి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అని వాల్యూ అని ఉంటుంది, అక్కడైతే మీరు చూసి తెలుసుకోవచ్చు. సో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది మనకి నార్మల్గా ఎంత ఉండాలి అంటే 8 నుండి 18 సెంటీమీటర్ లోపు నార్మల్ రేంజ్ అండి. ఒకవేళ 5 సెంటీమీటర్స్ కంటే కూడా మనకి ఉమ్మనీరు అనేది తక్కువ ఉంటే తక్కువగా ఉంది అనేసి అయితే అర్థం. 5 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉంటే సో డాక్టర్స్ కూడా తక్కువ ఉంది అని చెప్తారు, కానీ ఎంత తక్కువ ఉంది అని అయితే చెప్పారండి. ఒకవేళ తక్కువ ఉంటే మీ డాక్టర్ చెప్పేది విని ట్రీట్మెంట్ని అయితే తీసుకోవాలి కంపల్సరీగా. సో కొంతమందికి అయితే ఆమ్నియోటిక్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, అంటే 25 సెంటీమీటర్స్ కంటే కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఇట్లా ఉన్నప్పుడైతే మీ స్కానింగ్ రిపోర్ట్స్లో పోలీహైడ్రామ్నియస్ అని అయితే మెన్షన్ చేస్తారు. సో ఇలా ఉంటే మీకు ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉన్నట్టు అర్థం. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా తగిన ట్రీట్మెంట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి డాక్టర్స్ చెప్తే కనుక. ఎప్పుడైనా ఉమ్మనీరు అనేది 20 నుండి 35 వారాల మధ్య నార్మల్ రేంజ్లోనే ఉంటుందండి. ఒకసారి మీరు 3rd ట్రైమెస్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఉమ్మనీరు అనేది నార్మల్గానే తగ్గిపోతుంది, అంటే మెల్లిమెల్లిగా తగ్గిపోవడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి ముందు ఉన్న ఉమ్మనీరు కంటే కూడా 3rd ట్రైమెస్టర్లోనే ఉమ్మనీరు తగ్గుతుంది. కాబట్టి మీరు ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన అవసరం అసలు లేనే లేదు. మనకి ఇప్పుడు తగ్గింది పెరిగింది అనేసి అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఇంట్లో ఏమైనా ఫ్లూయిడ్స్ తీసుకోవడం, దానికి తగ్గట్టుగా ఫుడ్ తీసుకోవడం, మెడికేషన్స్ తీసుకోవడం చేస్తే బెటర్ అనమాట. ఇక నార్మల్ డెలివరీ విషయానికి వస్తే కనుక నార్మల్ డెలివరీకి ఉమ్మనీరు శాతం అనేది తక్కువ ఉన్న ప్రాబ్లం ఉండదు. సో బేబీ గ్రోత్ని బట్టి డెలివరీ అనేది చేస్తారండి. అంటే 5 సెంటీమీటర్స్ వరకు ఉండి బేబీ గ్రోత్ బాగుంటే, బేబీ పొజిషన్ బాగుంటే నార్మల్ అవుతారు. సో 5 సెంటీమీటర్స్ లోపు ఉంటే కనుక ఇంకా చెప్తారనమాట అవుద్దా అవ్వదా అనేసి. అయితే 5 సెంటీమీటర్స్ వరకు ఉంటే కనుక నార్మల్ అయితే ట్రై చేయొచ్చు. అండ్ బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఎంత ఉంది, పొజిషన్ ఎలా ఉంది అని చూసి అయితే నార్మల్ చేస్తారండి. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు, మా బాబప్పుడు నాకు ఎంత ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉండేది అని దాని గురించి అయితే నేను తెలుసుకొని నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు, ఎంత ఉంటే ఎక్కువ, ఎంత ఉంటే తక్కువ అనేది. అయితే నాకు ప్రజెంట్ ఇప్పుడైతే నాకు 10 ఉందండి. మా ఏఎన్ఎం సిస్టర్ అయితే తగ్గుతుంది మెల్లిగా అని చెప్పేసి అయితే అన్నారు. సో 10 ఉంది, అయినా కూడా తక్కువేం కాదు, కొంచెం పెరిగితే బెటర్ అనమాట. 12-13 అలా ఉంటే నార్మల్గా ఉన్నట్టు.
కొంచెం పెరగాలి, వాటర్ తాగమ్మా, కొంచెం కొబ్బరి బొండాలు అవి లిక్విడ్స్ ఎక్కువగా తీసుకో అనేసి అయితే మా సిస్టర్ అయితే అన్నారు. ఇంకా నాకైతే 10 ఉంది అని కూడా మా డాక్టర్ అయితే ఏమీ చెప్పలేదంటే అది నార్మల్ అన్నట్టే కదా. సో 10 ఉన్నా కూడా నార్మల్ అన్నట్టే, 8 ఉన్నా కూడా నార్మల్ అన్నట్టే. మనకి కొంచెం తక్కువ అనేది అయితే 5 సెంటీమీటర్స్ లోపు, అంటే 5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే ఉమ్మనీరు అనేది తగ్గిపోయినట్టు. సో ఎవరైతే టెన్షన్ పడకండి. సో నేను కొంచెం టెన్షన్ అనిపించింది, అయినా ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే మన డాక్టర్ కూడా చెప్తారు కదండి మీకు తగ్గిపోయిందని. సో వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళు దానికి సరైన డాక్టర్స్ అయితే మెడికేషన్స్ అవి ఇస్తూ ఉంటారు కదా. మనం ఎక్కువగా వరి అయ్యి బేబీని అయితే ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వరి అయితే బేబీ గ్రోత్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మనం మంచిగా హ్యాపీగా ఉన్నప్పుడే ఎటువంటి టెన్షన్స్ లేకుండా బేబీ గ్రోత్ అనేది బాగుంటుందండి. సో ఉమ్మనీరు కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఉమ్మనీరు కూడా మంచిగా ఉండాలి, సరిపడా ఉంటేనే బేబీ కూడా మంచిగా హెల్తీగా ఉంటుందండి. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా బేబీ ఉమ్మనీరు ద్వారానే మనకి దాని కౌంట్ని బట్టే ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నది అని దాని కౌంట్ని బట్టే బేబీ హెల్తీగా ఉన్నదా లేదా అని కూడా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇంకా సోది అనుకోకండి, ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే మంచిగా యూస్ఫుల్ అనమాట ఈ వీడియో అయితే. సో తెలుసుకోండి, మీ స్కానింగ్ రిపోర్ట్లో ఏమని ఉంది, ఎంత ఉంది అనేసి తెలుసుకొని అయితే మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. సో డైరెక్ట్గా మాట్లాడకుండా ఇలా అయితే మాట్లాడుతున్నాను, సో ఏమనుకోకండి. ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇంట్లో వర్క్స్ అయితే చేసుకుంటున్నాను, నా ఈవినింగ్ రొటీన్ అనమాట. మధ్యాహ్నం అయితే లంచ్లో పప్పు అండ్ ఆమ్లెట్ తినాలనిపించింది ఈరోజు అయితే, క్రేవింగ్ అది. లంచ్ అయితే చేశాను, పప్పు, పచ్చడి, ఆమ్లెట్ అనమాట. ఇంకా లంచ్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ అలా రెస్ట్ తీసుకున్నాను. మా హస్బెండ్ వచ్చిన తర్వాత లంచ్ చేశారు. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత చాయ్ పెట్టుకొని తాగి ఇల్లు ఊడ్చేసి ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను. మా బాబు కూడా ఇంకా ఇల్లంతా అటు ఇటు తిరుగుతూ ఆడుతున్నాడండి. ఇదైతే ఈరోజు వీడియో. నాకైతే 10 ఉందన్నమాట, 10 సెంటీమీటర్స్ ఉంది. నేను ఇంకా అట్లా చెప్పిన తర్వాత అయితే నేను లిక్విడ్స్ అయితే ఎక్కువగా తీసుకుంటున్నాను రెగ్యులర్గా. బేబీ గ్రోత్ కూడా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.